ఉత్పత్తి ప్రకరణము 3వ రోజు 8వ కథ. మిథ్యాభ్రాంతులు. శ్రీరాముడు: ఓ మహర్షి, దేవదేవుడకు పరమాత్మను సేవించమని ఆజ్ఞాపించుతున్నారు. అట్టి పరమాత్మతో సామీప్యతచే అమోఘమైన ప్రభావం ప్రాప్తించగలదని మీ వాక్కులచే గ్రహిస్తున్నాం. తత్వవేత్తలు, మా శ్రేయోభిలాషులు అయినట్టి మీ యొక్క వాక్యములు మమ్ములను ఈ సంసారిక దృష్టి నుండి తప్పక కాపాడుతాయి. కానీ మహాశయ, నాకు మరొక సమస్య వచ్చి పడుతోంది. మీరు చెప్పు ఆ పరమాత్మ అనున్నది ఎవని గురించి ఎరిగిన తరువాత ముక్తి లభిస్తుంది అంటున్నారో అట్టి పరమాత్మ ఎక్కడుంటాడు? అతనిని మేము తెలుసుకోవటం ఎట్లా, చేరటం ఎట్లా? మరికొంత వివరించండి. వశిష్ఠ మహర్షి: నేను చెప్పుచున్న ఆ ఆత్మ భగవానుడు ఎక్కడో దూరంగా లేడు. అతడు చైతన్య రూపమున మనందరి శరీరములలో నివసించుతున్నాడు. ఈ విశ్వమే అతడు. కానీ అతడు విశ్వరూపముగా అగుటలేదు. ఉన్నది అతడొక్కడే. అతనికి వేరుగా విశ్వము అనున్నది ఎక్కడా ఎన్నడూ లేదు. ఆ చిన్మయ తత్వమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సూర్యుడు, నీవు, నేను కూడా అని గ్రహించదవు. సర్వము ఆ చైతన్య స్వరూపమే కానీ మరింకేమీ కాదు. శ్రీరాముడు: స్వామి, ఈ విశ్వమంతా చైతన్య స్వరూపము మాత్రమే అయి ఉంటే ఆ విషయం ఇప్పటికే అందరూ గ్రహించి ఉండాలి గదా. మరి మీ వంటి సాధువులచే ఉపదేశములు ఇవ్వబడవలసిన అగత్యం ఎందుకు ఉంటోంది? ఆ చిత్తత్వము ఈ రీతిగా జడము, చైతన్యము, నీవు, నేను అనబడు అనేక రూపములుగా ఎందుకు ప్రకటితమవుతోంది? వశిష్ఠ మహర్షి: ఈ భౌతిక దృష్టికి అనేకత్వముగా కనిపించు దృశ్యము చిత్ తత్వం యొక్క పరిణామము అన్నది సరికాదు. చిదాత్మ లేక చిద్వస్తువు సర్వదా పరిణామరహితంగానే ఉండి ఉంటోంది. అది అనేకత్వము పొందుతున్నది అనే అభిప్రాయంతో కూడిన జాడ్యము ఉన్నంత వరకు ఈ జీవునికి సంసారము అనే అనుభవము కొంచెము కూడా ఉపశమించదు. సంసారము అంటే ఏమిటి అనే ప్రశ్నకు విఘ్నులు అనేకత్వ రూపము దాల్చుతున్న ఈ దృశ్యమే సారవంతమైనది అని అనుకునే పశుతుల్యులగు చేతన జీవుల దృష్టియే సంసారము అని నిర్వచనం చెప్పుచున్నారు. అట్టి ఆలోచనా విధానమే జనన మరణాది ఫలములను కలిగజేస్తోంది. ఈ జీవుని చూచావా? అతడు అగ్నుడై సత్య విషయమును గ్రహించని వాడై తన వాస్తవ స్వరూప స్వభావములు మరచినవాడై అందుకు ఫలితంగా అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నాడు. ఎందుచేత? నేనీ శరీరమును, ఈ నా ఇంద్రియ అనుభవములు వాస్తవం, ఇతరులతో ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యములు సత్యము అని భావించుట చేతనే. అతడు స్వస్వరూపానుభవమును వదిలినవాడై ప్రతిబింబితమగు అంతఃకరణ చైతన్యమున పడి వ్యర్థముగా అనర్థములను అనుభవిస్తున్నాడు. బహిర్ముఖ వృత్తులే ఇందుకు కారణం. అట్లు బహిర్ముఖం అగుచున్న చిత్తవృత్తి నిత్య చేతనమగు ఆత్మ యొక్క దర్శనముచే నశించుతున్నది. బాహ్యమగుచున్న వృత్తులు అంతర్ముఖం కాగా అప్పుడు ఈ జీవుని యందు ఒకానొక పూర్ణత్వము ప్రకాశించుతున్నది. అనగా ఈ జీవుడు అప్పుడు పూర్వాపూర్వ స్వభావుడు అగుచున్నాడు. నేను పూర్ణుడను, శుద్ధుడను, నిత్యుడను అను అవగాహననే తత్వ సాక్షాత్కారం అని అంటున్నాం. దానిని పొందిన వానికి ఇక శోకమోహములు ఉండవు. పరాత్పరుడగు బ్రహ్మమును ఎరిగిన వాని యొక్క హృదయ గ్రంథులు కుసంస్కారములు విచ్ఛిన్నమైపోతున్నాయి. నేను ఒక రక్త మాంస భూమికలతో నిర్మించబడిన గూడు వంటి వాడిని, వీరు మాత్రమే నావారు, వారు పరాయివారు అనునట్టి దుర్భాషలన్నీ త్యజించబడతాయి. సందేహములన్నీ తొలగిపోతాయి. సంచిత కర్మలన్నీ లయించిపోతాయి. కాబట్టి ఓ రామచంద్ర, నేను ఎవరు, ఏది కాదు, ఈ దృశ్యమేమిటి అన్నది గ్రహించినప్పుడే ఈ జీవుని జాడ్యం మొదలంటా తొలగిపోతుంది. అప్పుడు ఈ జీవుడే శివుడవుతాడు. అయితే ఈ చిత్తమును బాహ్యము వైపుకు ప్రసరించకుండా హఠంతో బలవంతంగా నిరోధిస్తే దృశ్య దర్శనం ఆగుతుందా? దృశ్య శాంతి ప్రాప్తిస్తుందా? లేదు.
ఈ దృశ్య భ్రాంతులన్నీ మిథ్యాభ్రాంతి చేతనే కలుగుచున్నాయి అనే జ్ఞానం లేకపోతే బహిర్ముఖమగుచున్న చిత్తవృత్తులను నిరోధించటం ఎవరితరం? జ్ఞాన సముపార్జన లేకుండా దృశ్య దర్శనం శాంతించటం అసంభవం. దృశ్య వస్తువు మిథ్య అన్నట్టి సుస్థిరమైన అవగాహన లేక జ్ఞానము లేకపోతే దృశ్యాతీతమైనట్టి చిత్స్వరూప మోక్షం ఎట్లా లభిస్తుంది? అందుచేత రాఘవ, ఏ హఠయోగంతోనో ఈ దృశ్యమును తిరస్కరించినంత మాత్రం చేత ఒరిగేదేమీ ఉండదు. పైగా అట్టిదానితో ఈ జగత్స్వరూపమేమిటో అర్థం కాకపోగా అపార్థమే మిగులుతుంది. మేము ఈ వర్తమాన బోధ వంటి ఆయా ప్రవచనముల ద్వారా ఈ జగత్స్వరూపమేమిటో విడమరిచి చెప్పుచున్నాం. మా ఈ ప్రయత్నము ఈ జీవునిలో ఇతఃపూర్వమే సర్వదా వేంచేసి ఉన్న పరిశుద్ధాత్మతత్వమును గుర్తు చేయటం మాత్రమే. అంతేగాని కొత్తగా మరొకటేది తెచ్చి ప్రతిష్టాపన చేయచుండుట లేదు.